This is a Teja News television broadcast. సాధారణ సమావేశంలో సుమారుగా 80కి పైగా అంశాలని ఈరోజు కౌన్సిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. దాని మీద ప్రతిసారి మాట్లాడుకునే విధంగా కూటమి ప్రభుత్వం గత కొద్ది మాసాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి గౌరవ శాసనసభ్యులు చైర్మన్ పదే 100 కోట్ల రూపాయల పైగా జగ్గయ్యపేట పురపాలక సంఘానికి నిధులు వస్తున్నాయని, భారీ ఎత్తున అభివృద్ధి చేయబోతున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ప్రతి కౌన్సిల్లో మేము చెప్పేది ఒకటే, కాంట్రాక్టర్లు క్వాలిటీ లేని నిర్మాణాలు చేస్తున్నారని, దానికి ఉదాహరణగా గత సిఆర్డిఏ పరిధిలో 3 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల మీద క్వాలిటీ కంట్రోల్ చెకప్ చేసి బిల్లులు ఆపడం కూడా అందరికీ తెలుసు. కానీ ఈ కౌన్సిల్లో కూడా ఒక్కొక్క కాంట్రాక్టరు ₹1 కోటి వర్క్లు 15th ఫైనాన్స్కి సంబంధించిన నిధులు 20%, 18%, 19% లెస్కి ఆ వర్క్ చేజిక్కించుకున్నాడు. అంటే గ్రాంట్ నిధులు పనిచేసేదానికి ఆ కాంపిటీషన్కి తగ్గట్టుగా అంటే 1,20,000 తక్కువగా పనిచేస్తూ ఉంటున్నారు. ప్రభుత్వం ₹1,00,000కి పనిచేయమని టెండర్ పిలిస్తే మేము 80,000కే చేస్తూ ఉంటున్నారు. అది ఏ రకమైనటువంటి క్వాలిటీ వస్తుందని మేము అడుగుతూ ఉన్నాం. ఒకవేళ ఈ కాంట్రాక్టర్లు టెండర్లు వేసి మాకు సంబంధించిన వార్డుల్లో పనిచేయని కాంట్రాక్టర్ల మీద బ్లాక్ లిస్టులో పెట్టమని, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని కౌన్సిల్ సాక్షిగా కోరడం జరిగింది. మరి మనం 8 నెలల్లో మా యొక్క కౌన్సిల్ 5 సంవత్సరాలు పూర్తవబోతూ ఉంది. ఈ నెలలో మార్చిలో చూసుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అన్నీ కూడా 5 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నాయి. రెండవ దశలో జరిగిన పురపాలక సంఘాల్లో జగ్గయ్యపేట పురపాలక సంఘం ఒకటి కాబట్టి నవంబర్ 21వ తారీఖు 22వ తారీఖు సుమారుగా మా 5 సంవత్సరాల పదవి కాలం పూర్తవుతూ ఉంటుంది. మరి ఇంకా 8 నెలలు ఉంది. ప్రతి నెల ఒక సమావేశం చొప్పున 8 సమావేశాలు మాత్రమే ఉంటాయి. ప్రజా సమస్యలను ఎప్పుడు చెప్తానే ఉంటాం. కానీ మరి చైర్మన్ గారి దృష్టికి తీసుకొచ్చి మీరు మంచి పేరు తెచ్చుకోవాలన్నా, మీ ప్రభుత్వం చెప్పినట్టుగా 100 కోట్ల అభివృద్ధి జరగాలన్నా కాంట్రాక్టర్ల మీద నిఘా ఉంచాలి, క్వాలిటీ పనులు చేయించాలి, పనిచేయని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టులో పెట్టాలని కౌన్సిల్ సాక్షిగా తెలియజేయడం జరిగింది.